ఫ్యామిలీస్ తెగితే 20-25-30 టికెట్లు తెగుతాయి ఒక్కొక్క చోట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక 30 ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి. సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు. అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మలు మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక 1% 2% ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది. అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను. వెంకటేష్ గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? అంటే మీరు సక్సెస్ రిలీజ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఆ సినిమా నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోతారు సంథింగ్. ఈ సినిమాకి సంబంధించి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? హ్యూజ్ సక్సెస్. షూర్లీ దేర్ ఇస్ అ వండర్ఫుల్ హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే వెన్ యు నో ఆనెస్ట్గా ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇవ్వాలి. వెన్ అనిల్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్ట్, as soon as I heard the thing, I knew we had a good safe film which will surely be good in Sankranti. But when the audience take it to another level, when there's so much love and there's so much appreciation and encouragement, of course we'll feel much better, and it gives us a lot of encouragement and a good feeling. At the same time, it's also because of the universal energy. It's also because of everybody's positive energy from the beginning. Ilanti cinema ravali chaala rojulu ayindani. Everybody was, I think, waiting for a good clean film like that. So మేము ఆ దీంట్లోనే వెళ్ళాము, అండ్ ఆ దీంట్లోనే ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ హిట్ కాదు కదా, బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. దట్ ఈస్ రియలీ సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. మోర్ దెన్ థింక్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్ సక్సెస్. వెంకటేష్ గారు, సార్, మూర్తి గారు, అంటే మీలాంటి ఒక సీనియర్ హీరో, అంటే ఈ జనరేషన్ పబ్లిసిటీకి దూరంగా ఉండే హీరో మీరు. అనిల్ గారు వచ్చి ఈ సినిమాకి ఈ విధంగా పబ్లిసిటీ చేద్దాం అనుకుంటున్నాము, ఈ విధంగా స్కిట్లు చేద్దాం అనుకుంటున్నాము, షోస్ చేద్దాం అనుకుంటున్నాము, రీల్స్ చేద్దాం అనుకుంటున్నాము అని మీకు మొత్తం చెప్పినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇది యాక్చువల్లీ వర్కింగ్ అప్పుడే ఈ సినిమాలో యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళినప్పుడే ఐ కుడ్ ఫీల్ దెర్ వాజ్ సమ్ అదర్ ఎనర్జీ. అండ్ ప్రతిరోజు ఆ సీన్ చేసేటప్పుడే ఇంప్రొవైజేషన్స్ కానీ ప్రతి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మేము అనుకున్నప్పుడే అది ఇంప్రూవ్ అవుతానే ఉంటా ఉంది. అండ్ సిన్స్ ఐ ఆల్వేస్ లుక్ ఎట్ లైఫ్ ఫ్రమ్ లైక్ అ విట్నెస్ లాగా ఐ వాచ్ ఎవ్రీథింగ్, అండ్ ఐ కుడ్ సీ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. సో ద హోల్ జర్నీ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ మ్యాజికల్ ఇన్ ద ఫీలింగ్. అంటే సీన్ ఇంప్రూవ్మెంట్స్లో కానీ పాటల్లో బీమ్స్ ఇచ్చినప్పుడు కానీ ప్రతిదీ చాలా బాగా వస్తుంది. ఇదేంట్రా ఇంత మనం సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. సో ఐ కుడ్ ఫీల్ దట్ ఎనర్జీ, అండ్ అదే ఎనర్జీలో నేనున్నాను. అండ్ అనిల్ మేము సీన్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా బాబు ఇలాగ చేద్దాం అనుకుంటే ఎక్స్ప్రెషన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఆల్సో ఇస్ ఎంకరేజింగ్ మీ అ లాట్. వీ కుడ్ సీ ది అదర్ యాక్టర్స్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతా ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఓన్లీ వర్ హ్యాపెనింగ్ త్రూ అవుట్. అలాగే త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో ప్రతిదీ ఇట్ వాస్ జస్ట్ గోయింగ్ అప్ అండ్ అప్. ద మీటర్ వాస్ గోయింగ్ అప్ అండ్ అప్. సో ఐ కుడ్ ఫీల్ దట్. సో దట్స్ వై అన్ని ఎఫర్ట్లెస్గా అవుతా ఉండింది. ఏది చేసినా చిన్న ఇంప్రొవైజేషన్, ఈవెన్ ప్రమోషన్స్లో అన్ని బాగా వస్తుంది. ఇదేంట్రా ఇది, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సో యు నో ఇట్ ఈస్ ఫర్ షూర్ సమ్టైమ్స్ దట్ మ్యాజిక్ హ్యాపెన్స్, అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఎనర్జీ, ఫ్రమ్ ద డివైన్ ఎనర్జీ. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ మన హ్యూమన్ ఎనర్జీ కొంచెం లెవెల్లోనే ఉంటుంది, బట్ వెన్ ద డివైన్ ఎంటర్స్ వన్స్ ఇన్ అ వైల్ we go beyond our human level, and I think that's what happened to all of us, and I respect that energy, and that's why I'm very very grateful to the divine. Yes. అనిల్ గారు, మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది. చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని దాటేస్తుంది. ఇంకా చాలా రికార్డులు దాటి దిశగా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే, సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా. సో అవి బాగా కోరుకునే వాళ్ళు, ఫ్యాన్స్ కానీ, రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ, వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు. చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం. సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా, అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ, అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్ ఎవర్
కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం, ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ 2025 సంక్రాంతి. అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ 4, టాప్ 3, అట్లీస్ట్ టాప్ 5 లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. మీరు గమనించారా అది? గమనిస్తూనే ఉన్నారండి. రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీడే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్ లో కూడా అండ్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ సీడెడ్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నంబర్స్ అనమాట. స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ ఈస్ స్టిల్ 10th డే ఈ రోజు అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది, ఫ్రైడే, సాటర్డే, సండే. హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు, ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, చూడని వాళ్ళు అందరు ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా భీమ్స్ గారు ధమాకా తోటి అసలు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అవడానికి భీమ్స్ గారు బ్యాక్ బోన్. తర్వాత మళ్ళీ మీ సినిమా కూడా హిట్ అవడానికి ఆయన పాత్ర చాలా ఉంది.